నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నెలల పాటు స్పెషల్ డ్రైవ్, అదను చూసి వాటిని తొలగిస్తాం కమిషనర్ రంగనాథ్. దేశంలో 5,000 దాటిన కరోనా కేసులు, 55 మంది మృతి, తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఘోరం. ఏపీలో కొత్త నేషనల్ హైవే 1,200 కోట్లతో ఈ రూట్ లో 4 లైన్లుగా ఆ జిల్లాలో కలిసొచ్చే అవకాశం. కమిషన్ వద్ద కాళేశ్వరం గుట్టు విప్పిన ఈటల, అసలు ఏం జరిగిందో మొత్తం వివరాలు చెప్పేసిన బీజేపీ నాయకులు. క్యాబ్ యాప్ల అడ్వాన్స్ టిప్ గంతా, ఊబర్, ఓలా, ర్యాపిడ్ పై సర్కారు ఆగ్రహం. హైదరాబాద్ లో భారీ వర్షం, రాగల 2 రోజులలో ఇదే పరిస్థితి, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం. టీ20లో మరో బిగ్గెస్ట్ లీగ్, సిఎల్ టీ20 తరహాలో వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్. ఇక వివరాలకు వెళితే, హైదరాబాద్ లో వానాకాలం నేపథ్యంలో ముగింపు నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలో నాలాల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. రసూల్పుర నాలా వద్ద కబ్జాలను తొలగించడంతో పాటు ప్యాట్నీ వద్ద వాణిజ్య నిర్మాణాలను కూల్చివేశారు. ఈ చర్యల ద్వారా దశాబ్దాలుగా ముంపు సమస్యతో బాధపడుతున్న సుమారు 30,000 కుటుంబాలకు ఊరట లభించింది. నగరంలో నాలాల పరిస్థితిపై సమగ్ర నివేదికలు తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5,000 మార్కును దాటింది. గత 24 గంటల్లోనే మొత్తంగా 4 మృతి చెందగా 498 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇలా పూర్తిగా కేసుల సంఖ్య 5,000 నుంచి 364కు చేరుకుంది. అలాగే మృతుల సంఖ్య 55కు వచ్చింది. ఎప్పటిలాగే కేరళలో ఎక్కువ కేసులతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకివీడు దిగ్గమర్రు జాతీయ రహదారి నిర్మాణానికి నడుం బిగించింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాల మీదుగా ఈ రహదారి విస్తరణ జరిగింది. దీనివల్ల స్థానికంగా రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ రహదారి పూర్తయ్యేలోపు ప్రాంతీయుల కళ నెరవేరుతుందని అంటున్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన ఈటల కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేటాయించిన నిధులపైన విచారణలో ప్రశ్నించినట్లు తెలుస్తుంది. దాదాపు 24 ప్రశ్నలకు ఈటల సమాధానం ఇచ్చినట్లు సమాచారం కాగా, ప్రాజెక్టు అంచనాలు, నిధుల కేటాయింపు, డిజైనింగ్ వంటి అంశాల విషయంలో కేటీఆర్ ఇచ్చిన సమాధానాలు కీలకంగా మారనున్నాయి. ఇక కేసీఆర్ విచారణకు ముందు ఈటల హాజరు కావడం, ఇచ్చిన సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వేగవంతమైన పికప్ కోసం టిప్ జోడించండి అంటూ వినియోగదారులను ప్రోత్సహిస్తున్న విధానం నైతికంగా సరికాదని, ఇది క్యాబ్ల కోసం వేలంపాటను ప్రోత్సహించేలా ఉందని పేర్కొంటూ గత వారం ఊబర్ కు సిసిపిఏ నోటీసులు జారీ చేసింది. ఊబర్ వాదన ప్రకారం ముందుగా టిప్ ఇస్తే డ్రైవర్లు రైడ్ను అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ర్యాపిడో, ఓలో క్యాబ్స్ కూడా ఇదే తరహా విధానాలను అనుసరిస్తూ త్వరగా రైడ్ దొరకాలంటే అదనంగా చెల్లించాలంటూ వినియోగదారులను బలవంతం చేస్తున్నాయి. క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. టీ20 ఫార్మాట్ లో ఒకప్పుడు దుమ్ము రేపిన ఛాంపియన్స్ లీగ్ టీ20 మళ్లీ వచ్చేస్తుంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ లీగ్ ను వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ పేరుతో తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. అతి త్వరలోనే ఈ లీగ్ మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. పురుషులతో పాటు మహిళల జట్లు కూడా ఈ లీగ్ లో పాల్గొన్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా ఆసక్తి చూపుతున్నాయని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాగల 2 రోజుల్లో కూడా ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉత్తర ఈశాన్య జిల్లాలో అధిక ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది ప్రభుత్వం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.